టీవీ 999 న్యూస్ కి స్వాగతం। ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన పెద్ద మనిషిని ఆరోపిస్తున్న గ్రామ ప్రజలు శాంతిపురం మండలంలోని డంకుమానుపల్లి గ్రామంలోని 92/2 సర్వే నెంబర్లోని 2.08 సెంట్ల ప్రభుత్వ భూమిని పెద్ద బొమ్మనపల్లి గ్రామానికి చెందిన నారాయణ రెడ్డి అనే వ్యక్తి కబ్జా చేశారని గ్రామస్తులు ఆరోపించారు। కబ్జా చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకొని ప్రభుత్వ భూమిని రక్షించాలని వారు డిమాండ్ చేశారు। 2.08 సెంట్ల ప్రభుత్వ భూమిలో 45 సెంట్ల భూమిని 2022లో మనోహర్ రాజు అనే వ్యక్తికి అక్రమంగా విక్రయించారు। ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని రక్షించి సదరు భూమిని శాంతిపురం మండలానికి పోలీస్ స్టేషన్ మరియు తహసీల్దార్ కార్యాలయానికి కేటాయించాలని వారు కోరారు। ఈ నారాయణ రెడ్డి అనే వ్యక్తి 7/12/2022లో 92/2 డొంకుమానుపల్లి రెవెన్యూ విలేజ్లో 45 సెంట్ భూమి నాకు విక్రయించాడు। నేను అడగగా ప్రభుత్వ భూమి పేరింది రికార్డ్స్ కాల్ చేసి 15 లక్షలకు నాకు విక్రయించినాడు। నా డబ్బులు నాకు ఇచ్చాయా, అది ప్రభుత్వ భూమి రికార్డ్స్లో తప్పు చేసుకున్నావు అని అడిగితే నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పి నన్ను బెదిరించినాడు। నేను మా స్నేహితులతో కలిసి మా భూమి మాకు వదులు అని చెప్తే నీ చేత ఏమైతుందో చేసుకో అని చెప్పి అసభ్య పథకాలు మాట్లాడి ఇష్టానుసారంగా మాట్లాడినాడు। నేను అడిగితే ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో దాన్ని చెప్తాను। దాన్ని మార్చేసి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి మునేమ్మ నారాయణ రెడ్డి అనే వ్యక్తులు నా మీద దౌర్జన్యానికి వస్తున్నారు। ఇది ఎంఆర్ ఆఫీస్కి, పోలీస్ స్టేషన్కి, ఆర్టీఓ ఆఫీస్కి, కలెక్టర్ గారికి అందరికీ ఇచ్చినాను। ఇంతవరకు నాకు న్యాయం జరగలేదు। నా భూమి మొత్తం 21 సెంటు భూ కబ్జాలో ఉంది। సంపత్ కుమార్, మాది శాంతిపురం మండలం గుంజార్లపల్లి పంచాయతీ। మాకు 67 డుంకుమాకనపల్లికి సంబంధించిన 102/5 సర్వే నెంబరు మా తాత ముత్తాతల నుంచి అది మా స్వాధీనంలో ఉన్న భూమి। ఇది యాక్చువల్గా 102/5 సర్వే నెంబరు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద మార్గాశెట్టి అనే వ్యక్తికి క్యాన్సిల్ అయింది। ఆ భూమిని బొమ్మనపల్లికి చెందినటువంటి వ్యక్తి ఈ నారాయణ రెడ్డి లేట్ వెంకటరెడ్డి అనే అతను ఆన్లైన్లోకి ఎక్కించుకొని ఇది మా భూమి అంటున్నాడు। కానీ ఇప్పటికే 40 సంవత్సరాలకు ముందునే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద పేరడంగల్లోనే మార్గాశెట్టి అనే వ్యక్తి క్యాన్సిల్ అయిన తర్వాత అతని పేరు మీదకి ఎలా రికార్డు అనేది ట్రాన్స్ఫర్ అయింది। దీని గురించి మా ఊరికి ఎటువంటి శ్మశానము లేదు। అదేవిధంగా మా విలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరూ పేదవాళ్ళు విలేజెస్ మీద వెళ్ళి పూసులు గాజులు అమ్ముకునే వాళ్ళకి దయచేసి న్యాయం చేసి ప్రభుత్వ స్థలం మా ఊరికి చెందేటట్టు, అదేవిధంగా ఇల్లు లేని వాళ్ళకి పట్టాలు ఇచ్చేటట్టు కావాల్సిందిగా కోరుతున్నాను। ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు జస్ట్ ఒక లైన్ అనేది చేస్తారు, కానీ ఇక్కడ కంప్లీట్గా మార్గాశెట్ అనే వ్యక్తినే ఎరేజ్ చేశారు। ఎంత రికార్డ్ అనేది ట్యాంపరింగ్ జరిగింది। మీరు దీన్ని గుర్తించి మా యొక్క విలేజ్కి శ్మశానానికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు పట్టాలుగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను। మీరు కూడా చూడండి క్లియర్గా, అంటే ఈ రికార్డ్ ఎంత ట్యాంపరింగ్ అంటే ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి రికార్డ్ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు జస్ట్ ఒక అండర్లైన్ వేస్తారు, కానీ మార్గాశెట్ అనేదాన్ని ఎంత క్లియర్గా ఎరేజ్ చేసేసి ఆన్లైన్లోకి ఎక్కించుకున్నారు। ఇది కూడా ఇది గుట్టుపరం బోకి సుమారుగా 2.5 ఎకరా ఇది టోటల్ ల్యాండ్ మొత్తం గుట్లు కట్టారు కాబట్టి ఈ స్థలాన్ని మా విలేజెస్కి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను।